Chairman sir, on behalf of the Chief Minister, I beg to move that the Telangana Agricultural Land Conversion for Non-Agricultural Purpose Amendment Bill 2020 be taken into consideration. Motion is moved. Minister for Roads and Buildings, Housing and Legislative Office, explain the silent futures of the bill. అధ్యక్ష, వ్యవసాయ భూములను వ్యవసాయేతర ఉపయోగానికి మార్చుకున్నటకు ఇప్పుడున్న తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ యాక్ట్ 2006 అండ్ 2016 కు సవరణల ప్రతిపాదిత బిల్లే ఇది అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను నాకు బిల్డింగ్ రంగంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాకు అనుభవం ఉన్నది, అట్లనే ఒక ఫార్మర్ని కూడా. అయితే ఈ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ ప్రక్రియ అనేది ఎంత కష్టం, దాంతో ఈ ఫార్మర్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, కొనుక్కునే వాళ్ళు కావచ్చు, ఎంత ఇబ్బంది పడతారో నాకు స్వయంగా అనుభవం ఉన్నది అధ్యక్ష. మరి చాలా గవర్నమెంట్స్ మరి ఎందుకో దాని మీద దృష్టి పెట్టలేదు. అదొక ప్రవాసనం, అది మళ్ళీ దాంట్లో చూస్తే ఏమీ లేదు, కానీ అదొక పీఠముడిలాగా ఇబ్బంది పెడతా ఉండే అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నా పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంత సింప్లిఫై చేశారంటే దీంతో, ఈ అమెండ్మెంట్తో ఈ కన్వర్షన్ ప్రక్రియని చాలా ట్రాన్స్పరెంట్గా చాలా సింప్లిఫై చేశారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇంతకు ముందే ఈ నాలా విషయంలో ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకున్నది అధ్యక్ష. ఈ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ నాలా కన్వర్షన్ ఛార్జెస్ని ఇంతకుముందు 5% ఉంటే జిహెచ్ఎంసీ సరౌండింగ్ ఏరియాలో 2%కు తగ్గించింది అధ్యక్ష. అట్లనే 9% అదర్ ఏరియాస్లో ఉంటే 3%కు తగ్గించడం జరిగింది. అది చాలా వెల్కమింగ్ స్టెప్. ఆ రోజుల్లో అందరూ కూడా 2015లోనే ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకున్నారు. అన్ని వర్గాల నుంచి కూడా దీనికి అప్లాజ్ వచ్చింది అధ్యక్ష. అట్లనే ఈ విషయంలో మొదల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక ముందడుగులోనే ఉంది, ఒక అడుగు ముందుకు వేసింది. అట్లనే దానికి కంటిన్యూయేషన్గానే ఇవాళ ఈ అమెండ్మెంట్స్ దీనికి తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే దీంట్లో కూడా సేమ్ ఐడియా ఈజ్ ఓన్లీ వన్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాల్లో అధికారులకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలని లేకుండా ప్రాసెస్ సింప్లిఫై కావాలి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవద్దు, రైతులు ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని చెప్పి ఆయన ఉద్దేశంతో మెయిన్ బేస్ లైన్ అది గౌరవ ముఖ్యమంత్రి గారిది. దాని నుంచి ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. అయితే ఈ దీంట్లో ఇంతకు ముందున్న పద్ధతి ఏంటంటే అధ్యక్ష, దీనికి కాంపిటెంట్ అథారిటీ ఎవరైనా సరే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ పర్పస్కి మార్చుకోవాలనుకుంటే దీనికి కాంపిటెంట్ అథారిటీ ఆర్డీఓ గారు అధ్యక్ష. అప్లికెంట్ ఏమో ఆర్డీఓ గారికి అప్లై చేసుకోవాలి. 2006లో తర్వాత 2016లో అమెండ్ చేసింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం ఆర్డీఓ గారికి అప్లై చేసుకుంటే, అంటే అప్లై కూడా చేసేటప్పుడే ప్రిస్క్రైబ్డ్ ఫీజుతో పాటు కన్వర్షన్ ఛార్జెస్తో పాటు అప్లై చేసుకోవాలి. అంటే లిస్ట్ ఉంటుంది అధ్యక్ష, ఏరియా వైజ్కి, సర్వే నెంబర్ వైజ్కి ఎంత డబ్బు, ఎంత పర్సెంట్ అని చెప్పి లిస్ట్ ఉంటుంది. దాని డబ్బు ఆ ఫీజు కట్టేసి అప్లై చేసుకోవాలి. వన్స్ అప్లై చేసుకున్నాక ఇంతకుముందు ఉన్న ప్రాసెస్లో ఏంటంటే 7 days లోపల ఆ అప్లికెంట్ కట్టిన డబ్బు ఏమైనా డిఫిషియన్సీ ఉందా, తక్కువ కట్టిండా, తక్కువ కడితే నువ్వు ఇంత తక్కువ కట్టినావు అని చెప్పి 7 days లోపల ఇంటిమేషన్ లెటర్ ఆర్డీఓ గారు అప్లికెంట్కి ఇవ్వాలి. ఒకవేళ నిజంగానే తక్కువ కట్టు ఉంటే మళ్ళీ 7 days లోపల ఆ అప్లికెంట్ మిగతా డిఫిషియట్ అమౌంట్, తక్కువ కట్టిన డబ్బుని జమ చేయాలి. దాని తర్వాత ఈ జమ చేసిన డిఫిషియట్ అమౌంట్ కట్టిన వారం రోజుల లోపల, లేదు అప్లై చేసిన డేట్ నుంచి 15 రోజుల లోపల ఆర్డీఓ గారు ఆ కన్వర్షన్ మరి చేస్తే కన్వర్షన్ చేయొచ్చు, లేదు రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఆ విచక్షణ అధికారం ఆయనకున్నది అధ్యక్ష. ఇక్కడే ఈ విచక్షణ అధికారం ఉన్న దగ్గరనే
ఈ అవకతవకలు అవినీతికి ఆస్కారం ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఆస్కారం అంటే అందరూ అట్లా చేస్తున్నారు అని అన్నాము, అట్లా ఆస్కారం ఉంటుంది అని కొన్ని ఎక్స్పీరియన్సెస్ ప్రభుత్వానికి వచ్చినాయి, ప్రజలకు కూడా వచ్చినాయి కొన్ని ఎక్స్పీరియన్సెస్. ఆ విచక్షణ అధికారాలు తీసేసి ట్రాన్స్పరెంట్ వేలో ఎట్లా మరి ప్రజలకు ట్రాన్స్పరెంట్ వేలో చేయొచ్చు అన్నదే ఈ మెయిన్ ఆలోచన అధ్యక్ష. దానికి మనకిప్పుడున్న పరిష్కారం ఏంటంటే దీన్ని కూడా అధికారుల విచక్షణాలు తీసేసి ఈ మాన్యువల్గా చేయకుండా, మాన్యువల్గా చేసినామంటే ఇంకా డిస్క్రిషనరీ పవర్ స్టార్ట్ అవుతున్నాయి అధ్యక్ష. మాన్యువల్గా చేయకుండా ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్లో దీన్ని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఈ యాక్ట్కి కూడా ఇవాళ సవరణలు తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఎట్లా అంటే ఇప్పుడు కొత్త ఉన్న పద్ధతి ప్రతిపాదిస్తున్నది ఏంటంటే మనకు ఆల్రెడీ ధరణి పోర్టల్లో అప్లై చేసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు నా ఈ సో గ్రామం, సో సర్వే నెంబరు, నాకు గిన్ని ఎకరాలు ఉంది, ఇక ఇన్ని ఎకరాల్లో గిన్ని ఎకరాలను నేను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ పర్పస్కి మార్చుకుంటాను, ఇక దీనికి సంబంధించిన ఫీజు అని చెప్పి ధరణి పోర్టల్లో అప్లై చేసుకోవాలి అధ్యక్ష. అంటే ధరణి పోర్టల్లో అడ్రసింగ్ టు ద తహసీల్దార్, ఓన్లీ తహసీల్దార్కి అప్లై చేసుకోవడం మట్టుకే. తహసీల్దార్ ఈజ్ నాట్ కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ ద ఆర్డర్స్. ఇప్పుడు ఇక్కడ ఆర్డర్స్ ఇష్యూ చేయడానికి ఎవరికి అథారిటీ ఇవ్వలేదు, తహసీల్దార్కి అప్లై చేసుకోవడం. అప్లై చేసుకుంటే ఆయన ఒక రోజు స్లాట్ ఇస్తాడు అధ్యక్ష. సో డే నాడు రండి అని చెప్పి ఒక స్లాట్ ఇస్తాడు. స్లాట్ ఇస్తే అప్లై చేసుకుని ఆయన ఆఫీస్కి పోతాడు. పోతే మనకు ఆల్రెడీ ధరణిలో అన్ని రకాల భూముల యొక్క వివరాలు ధరణిలో ఉన్నాయి కాబట్టి ఈయన అప్లికేషన్ ప్రకారం ఏముంది అని రికార్డ్స్ చూసుకొని అప్పుడే కన్వర్షన్ చేసేస్తారు అధ్యక్ష. అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసేస్తారు. చేసి అది ఆన్లైన్లో ఇమీడియట్గా అదే రోజు ఎంటర్ చేస్తారు. ఈయన ముందే, అప్లికెంట్ ముందే ఎంటర్ చేసి ఈ పాస్బుక్ దాని కాపీ ఒకటి, ఆర్డర్ కాపీ కూడా అప్పుడే ఇమీడియట్గా ఇచ్చేస్తారు. దాని తర్వాత డ్యూ కోర్సులో వారమో 10 రోజుల్లో హార్డ్ కాపీ ఇంటికి వస్తుంది, పోస్ట్లో ఇంటికి పంపిస్తారు. ఇది అధ్యక్ష అప్పటికి ఇప్పటికీ ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇట్లా డైరెక్ట్గా ఈ కొత్త విధానం ద్వారా మరి ఎలాంటి అధికారులకు ఉన్న విచక్షణ అధికారాలు తొలగించి అవకతవకలకు తావు లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు ఈ కన్వర్షన్ ప్రక్రియలో సత్వరమైన మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఈ సవరణ తీసుకొస్తున్నాం అధ్యక్ష. దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉండే అధ్యక్ష. మాన్యువల్గా చేసే క్రమంలో ఈ ఆర్డీఓ వారి దగ్గర ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అని మానిటర్ చేసే ఒక వ్యవస్థ కూడా లేకుండే అధ్యక్ష. అట్లనే ఇప్పుడు ఈ కన్వర్షన్ యూజువల్గా మనకి ఎక్కడ జరుగుతుందంటే ఈ సెమీ అర్బన్ నుంచి, అంటే గ్రామాలకు అర్బనైజేషన్ పోయే దగ్గర, అట్లా పట్టణాల చుట్టూతా ఉన్న దగ్గర ఎక్కువ భూములు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కోఆర్డినేషన్ బిట్వీన్ ఆర్డీఓ, రెవెన్యూ అండ్ గ్రామ పంచాయత్, డిఎల్పిఓ ఆర్ డిపిఓ, అర్బన్ ఏరియా అయితే మున్సిపల్ కమిషనరు, ఈ 3 డిపార్ట్మెంట్ల మధ్యలో కోఆర్డినేషన్ సరిగా లేక ఈ వ్యవస్థలో ఇప్పుడు మాన్యువల్గా చేసే వ్యవస్థలో కూడా కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉన్నది అధ్యక్ష. సో ఇవి కూడా అన్నీ ఆన్లైన్ అయిపోతాయి కాబట్టి ఈ వ్యవస్థలో వీళ్ళ కోఆర్డినేషన్ కూడా అవసరం లేకుండా మనకి పని జరిగే అవకాశం ఉంటుంది. అట్లనే అధ్యక్ష ఈవెన్ రెవెన్యూ కలెక్షన్ పరంగా కూడా మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఏంటంటే 2016 నుంచి ఇప్పటి మటుకు 630 crores ఈ కన్వర్షన్ ఛార్జెస్ మనకు వచ్చినాయి. అయితే ఈ మాన్యువల్గా చేయడం, డిస్క్రిషనరీ పవర్ అండర్ వాల్యూ చేస్తూ కొందరు అధికారులు ఈ రెవెన్యూ పరంగా కూడా మన గవర్నమెంట్కి రాకుండా చేసే విధానం కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని జరిగినాయి అధ్యక్ష. మనం లెక్కలు తీస్తే ఈ 630 crores కాకుండా ఇంకా 826 crores మనకి కన్వర్షన్ ఛార్జెస్ డ్యూ ఉన్నది ఇంకా. సో అట్లా ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి మనం ఈ ఆన్లైన్ విధానం తెస్తే ఈ ప్రజలకు ఈ కన్వర్షన్ ప్రక్రియలో పారదర్శకమైన, మెరుగైన, సత్వరమైన సేవలు అందుతాయన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సవరణలు ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దీన్ని కూడా మరి సభ్యులందరూ ఈ సవరణలు ఆమోదించి స్ట్రేట్గా ప్రజలకు మేలు జరిగే సబ్జెక్టే కాబట్టి ఆమోదించి బిల్ని పాస్ చేయాల్సిందిగా తమ ద్వారా సభ్యుల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష.